తర్వాత ఫోన్ ట్యాపింగ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఎవరి మీదనో చర్యలు తీసుకోవాలనే ఉద్దేశం లేదు వాళ్ళకి. గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం, కేవలం లీకుల పేరుతోని కొంతమందిని బెదిరియడం, కొంతమందిని లొంగ తీసుకోవడం, చివరికి వాళ్ళతోని కాంప్రమైజ్ అయ్యే ఒక పాలసీ ఏదన్నా ఉంది అనేది అనిపిస్తున్నదంట. నేను ముందే చెప్పిన, పార్లమెంట్ ఫలితాల తర్వాత బీఆర్ఎస్తోని కాంగ్రెస్ రెండు కలిసే అవకాశం ఉన్నాయి. లేదంటే సరే అనేక పరిణామాలు సంభవిస్తాయి, ఏం జరుగుతాయి అనేది వెయిట్ అండ్ సీ. కాబట్టి వీళ్ళ ధోరణి ఆ విధంగా అనిపిస్తుంది. అది దాన్ని లీక్ చేయడం, వాళ్ళని కొంతమంది లొంగ తీసుకునే ప్రయత్నం చేయడం తప్పితే నిజంగా చర్య నేను అప్పుడు ఎమ్మెల్యేల యొక్క కొనుగోలు విషయంలో భారతీయ జనతా పార్టీ పక్షాన హైకోర్టులో నేను పిటిషన్ వేయడం జరిగింది. దాని మీద చాలా పెద్ద ఎత్తున ఇదైంది. సంతోష్ గారిని అరెస్ట్ చేయొద్దని చెప్పి స్టే వచ్చింది. తర్వాత సిబిఐ ఎంక్వైరీ విషయంలో కూడా వేయడం జరిగింది. అంటే మేము చెప్పిన యొక్క వాదన నిజమని ఇవాళ రాధాకిషన్ రావు స్టేట్మెంట్తో తేలిపోయింది. ఆ రోజు బీఆర్ఎస్ నాయకులు ఏమన్నారంటే, లేదు వీళ్ళే అంతా ఎమ్మెల్యేలను కొనుగోలు అంటే ఇవాళ స్పష్టమైపోయింది. మేము ఏదైతే చెప్పినామో అది సత్యం. బీఆర్ఎస్ పార్టీ అనేది అది అబద్ధాల పుట్ట, అన్యాయం అక్రమాలు చేయడంలో వాళ్ళు ఎవరిని వదిలిపెట్టలేదని చెప్పి తేలిపోయింది. ఇది చాలా సిగ్గుచేటైన విషయం. బీఆర్ఎస్ పార్టీ తలదించుకోవాల్సిన ఒక విషయం. అందరినీ ప్రతిపక్ష నాయకులను ట్యాప్ చేయడం, అధికారులను ట్యాప్ చేయడం, బిజినెస్ వాళ్ళని ట్యాప్ చేయడం, ఈ యొక్క కొనుగోలు విషయంలో బీజేపీని అప్రతిష్ట మునుగోడు ఎన్నికల్లో ఓడించాలని. మునుగోడు ఎన్నికల్లో కనుక బీజేపీ గెలుచుంటే మొన్నటి యొక్క శాసనసభ ఫలితాలే డిఫరెంట్గా ఉండేది. కాబట్టి అన్ని కోట్ల రూపాయలు పెట్టడం, తర్వాత ఈ యొక్క ట్యాపింగ్ వ్యవహారము, దీన్ని అదే సరిగ్గా ఆ సమయంలో ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఒక అబద్ధం తీసుకొచ్చి ముందడబెట్టి దానికోసమే ఆ రోజు కోర్టుకు పోయినాం. దాన్ని అబద్ధాన్ని ప్రచారం చేసి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా బీజేపీ వాదన సరి అయిందనేది దీంతో తేలింది. వాళ్ళు దోషులు ఎవరనేది కూడా తేలింది. ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి. దాన్ని సిబిఐ ఎంక్వైరీ కనుక ఇస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి. ఎందుకంటే దాని మీద ఎవడేం చేసిండనేది తేలాలి కదా. ఇంతవరకే తెలిస్తే ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం కోసమే ఈ లీకేజీల డ్రామా ఆడుతుంది. నిజంగా చర్యలు తీసుకోవాలంటే సిబిఐ కనుక ఇస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. అందులో డబ్బులు కూడా ఉన్నాయి కాబట్టి ఈడీ వస్తుంది. ఈడీ సిబిఐ రెండు కనుక కరెక్ట్ ఎంక్వైరీ చేస్తే, ఐటీ ఎంక్వైరీ చేస్తే అన్ని విషయాలు తేలిపోతాయి. దోషులు ఎవరో ఇదవుతారు. కాబట్టి దానిపైన అటువంటి చర్యలు తీసుకోవాలని కూడా నేను కోరుతున్నాను.